మొక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి, హై ఈల్డ్ అయితే ఇస్తాయి. ఇదిగోండి మనం వైట్ తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్గా అయిపోయాయో. అండ్ ఈ కాడలు కూడా చూస్తూ ఉంటే మనకి ఈరోజు మీకు ఒక కాంబినేషన్ చూపించిపోతున్నాను. అదేంటనేది వీడియో ఎండింగ్లో చూపిస్తాను, చూసేయండి. మరి ఇంకా తోటకూర, జంబో తోటకూర ఒక బొకేలా ఉంది కదా. ఇదిగోండి మీకు ఒక కొత్త రకం చామంతి చూపిస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచిగా కామెంట్స్ పెట్టండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఎంత ఈల్డ్ భలే వస్తుంది, ఎన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయి అవన్నీ అడుగుతున్నారు కదా. అయితే నేను ఇచ్చుకున్న ఫర్టిలైజర్స్ కూడా ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఈరోజు ఏంటంటే ఎఫ్ఎఫ్జే అండి. బనానాస్ అయితే బాగా మాగినవి, అంటే మనం దేవుడికి పెట్టేసి పక్కన పెట్టేసి ఉంటాయి, లేదంటే తెచ్చుకున్న తర్వాత పెడ అడుగు అట్టపళ్ళు అయితే మనకు పాడైపోతూ ఉంటాయి. సో అలాంటివి కొన్ని అయితే నేను స్టోర్ చేశాను. ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్నది అయిపోయింది. ఒక దగ్గర 1 కేజీ పళ్ళు దాకా ఉన్నాయి. అది కూడా స్వీట్గా ఉన్న పళ్ళుతోని చక్కగా మనం ఎఫ్ఎఫ్జే అనేది చేసుకోవచ్చు. అది చేసుకున్న తర్వాత హార్వెస్ట్ అయితే చేద్దాం, ఓకేనా? వచ్చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఈవిడ గారు అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారు. మేడం, హలో మేడం, పూజ చేస్తున్నావా? చేసుకో. ఇదిగోండి మన అట్టుపళ్ళు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇవి తినకూడదు నాన్న, బాగా మాగిపోయండి. ఇలాంటి వాటితో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నువ్వు తినవు కదా నాన్న. అలాగే కొంచెం బెల్లం కూడా తీసుకొచ్చాను. బెల్లం తింటావా? తినవు కదా, మరి ఎందుకు తినవు? ఆవులకా పెట్టేసాం కదా ఆల్రెడీ. నువ్వు పోయి ఆడుకో, వెళ్ళి ఆడుకో. బెల్లం తింటావా? వెళ్ళు, బాయ్, అక్కడికి వెళ్ళు. సో దీనికోసం అయితే ఒక ప్లాస్టిక్ డొక్కు, అంటే వేస్ట్ ఇలాంటివి చేసుకోవడానికే పక్కన పెడతాను. ఇది చూసారా ఎంత మాగిపోయి ఉన్నాయో. తొక్కలతో పాటు మనం చక్కగా ఇలాగ చిదిమేసి వేసేసుకోవచ్చు. అలాగే కొన్ని ఆవులకైతే పెట్టేసానండి. కొన్ని అయితే ఇది నాకు ఎఫ్ఎఫ్జే అనేది అయిపోయింది, సో అందుకని చేయొచ్చు కదా అని కొన్ని పళ్ళు అట్టే పెట్టేసి వదిలేసాను. కొన్ని దేవుడి దగ్గరికి అలా పెడతో పెట్టేస్తుంటాను ఒక్కొక్కసారి. అవి కూడా వీటికి యూజ్ చేస్తాను. కొన్నిసార్లు ఏంటంటే ఆవులకు పెట్టేస్తానండి. ఇవి చాలా మంచిదన్నమాట, మన మొక్కలకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇలాగ ఎఫ్ఎఫ్జేలు చేసుకోవడం వల్ల. పుల్లగా ఉన్న ఫ్రూట్స్తోని మనం అసలు ఎఫ్ఎఫ్జేలు చేయకూడదు, దాంతో మనకు పని అవ్వదన్నమాట. సో ఇలా స్వీట్గా ఉన్న పళ్ళుతోనే, ఏ పళ్ళుతోనైనా మనం ఇలాగ తయారు చేసుకుంటే మన మొక్కలకి మంచి బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతాం. మన మొక్కలు కూడా చాలా బలంగా ఉంటాయి, హై ఈల్డ్ అయితే ఇస్తాయి. మంచిదన్నమాట వేసుకుంటే. అంటే మనం బయట ఏవి కెమికల్స్ కానీ ఏవి వాడాం కాబట్టి, సేంద్రియంగా పండించుకుంటున్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసుకోక తప్పదు. తొక్కలతో పాటు ఇగోండి సో చక్కగా ఇలాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇదిగోండి బెల్లం అయితే వేస్తున్నాను. సేమ్ క్వాంటిటీ అయితే వాడాలి. అవి వచ్చేసి నాకు 1200 గ్రాములు అయితే ఉన్నాయి. సో బెల్లం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను. సో అలా తీసుకుంటే మనకి ఎఫ్ఎఫ్జే అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. రోజు మనం ఒక 5-6 డేస్ వరకు దీన్ని తిప్పుకుంటూ ఉండాలి, అంటే కలుపుకుంటూ ఉండాలి, మార్నింగ్ ఈవినింగ్. అంటే ఇది నీడ ప్లేస్లో పెట్టుకోండి, లేదు రూమ్ టెంపరేచర్ అయినా పర్వాలేదు. మంచి వాసన అయితే వస్తుందండి, బాగా మాగినాయి కదా. ఇదిగోండి ఇలా అంతా కలయబెట్టేసుకుని దీనికి ఒక క్లాత్ పెట్టేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ఏం చేయాలంటే ఉదయం సాయంత్రం మనం చక్కగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇది ఒక 6 నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పటికప్పుడు చేసుకొని ఒక నెలకు అలా చేసుకొని పక్కన పెడుతుంటాను. అలా అని ఇదొక్కటే వాడనండి, రకరకాలుగా మనకి ఇంట్లో దొరికినవి వాటితోనే ఇలాగా ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు కానీ ఏమైనా చేసుకుంటూ ఉంటాను, ఓకేనా. క్లాత్ తెచ్చాను, పక్క పెట్టినట్టున్నాను. క్లాత్ కప్పేసి దీంట్లో ఇలాంటి కర్రలు యూజ్ చేసుకుంటే సరిపోద్ది. అయితే కర్ర అయితే దీంట్లోనే పెట్టి క్లాత్ కట్టేస్తాను.
రండి ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. అవి ఎలా వాడుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో షేర్ చేస్తాను. రండి హార్వెస్ట్ చేసుకుందాం. ఒక మంచి ఎఫ్ఎఫ్జే అయితే తయారు చేసుకున్నాం కదా. ఆరాధ్య ఇక్కడ చూడండి, మనకి ఆకుకూరలు ముళ్ళ చెట్లు ఇవి. సో ఇక్కడ ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. అండ్ ఆ కలర్ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. కొన్ని ఆకుకూరలు ఏంటంటే ఒకరికి ఇస్తానని చెప్పాను, అలాగే మనకు కూడా పనికొస్తాయి కదా అని చెప్పి ఇప్పుడు హార్వెస్ట్కి అయితే వచ్చాను. మళ్ళీ సిజర్ ఎక్కడో పెట్టాను, తీసుకొస్తాను ఉండండి. అరమా సిజర్ ఎదురా. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దగ్గర పెడుతున్నాను. ఆగులయ్యా నువ్వు. ఇదిగోండి మనం వైట్ తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి చక్కగా, ఇదిగోండి ఇది వైట్ తోటకూర అనమాట. కనిపిస్తుందా మీకు కాడ ఎంత వైట్గా ఉందో? ఇదిగోండి కాడలతో కొన్ని అయితే తీస్తున్నాను, కొన్ని అయితే కట్ చేసుకుంటాను. మీకు వేరియేషన్ చూపెడదామని చెప్పి 3 తీసాను. అండ్ ఇవి కూడా ఏంటంటే చాలా లేతగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. వాటరింగ్ అయితే చేయలేదండి ఇంకా ఈరోజు. ఇంకా హార్వెస్ట్ చేసాక శుభ్రంగా వాటరింగ్ చేసుకోవచ్చని అట్టే వదిలేసాం. ఇదిగోండి బాగున్నాయి కదా. అంటే పెద్దవన్నీ తీస్తున్నాను, మళ్ళీ ఈ చిన్నవి ఏవైతే ఉన్నాయో అట్టే వదిలేస్తే వాటికి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఎదగడానికి బాగుంటుంది. ఓకే, ఏరేరి తీస్తున్నాను పెద్దవి. అలాగే దీని పక్కనే పింక్ తోటకూర కూడా ఉంది. సో అది కూడా కొంచెం తీసుకుందాం, సరేనా? ఇక్కడ చూడండి, ఇది పింక్ తోటకూర అనమాట. ఇది కూడా మనం కోసుకుందామా కొద్దిగా. ఇవి కొమ్మలు అయితే తీస్తున్నానండి. ఇవి చూడండి ఎంత స్ట్రాంగ్గా అయిపోయాయో. అండ్ ఈ కాడలు కూడా చూస్తూ ఉంటే మనకి భలే ఉంది కదండి. కలర్ అయితే సూపర్గా ఉంది చూస్తూ ఉంటేనే. మిగతా కొన్ని పెద్ద పెద్ద కాళ్ళు అయితే ఉన్నాయి, అవి తీసేద్దాం. చూస్తున్నారు కదండి, కలర్ అయితే ఎంత బాగుంది కదా. మిగతా కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇదంతా పింక్ తోటకూర అండి. ఆకుకూరలు మటుకు పుష్కలంగా మనం గార్డెన్లో పెంచుకోవాలి, పుష్కలంగా తినాలి కూడా. ఈరోజు మీకు ఒక కాంబినేషన్ చూపించిపోతున్నాను, అదేంటనేది వీడియో ఎండింగ్లో చూపిస్తాను, చూసేయండి మరి. ఇంకా మధ్య మధ్యలో నేను పాదులైతే పెట్టాను, బాగా వచ్చేసినాయి. అండ్ ఈ పాదులైతే ఎక్కించాలి కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి కొన్ని అనేది నేను తీసేస్తాను అనమాట. చూడండి కలర్ ఎంత బాగుందో కదా, సూపర్ కలర్. మొక్కలు చూసారండి, కొంచెం గుబురు అయిపోవడం వల్ల పెస్ట్ అయితే అటాక్ అయింది. ఇది ఏమి అవ్వదండి, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. మనం ఇంకా ఎక్కువ రోజులు వదిలేస్తే మనకు కొంచెం మొత్తం అంతా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్లోనే కాబట్టి మనం తీసేసుకుంటే సరిపోద్ది. ఆ ఆకులు అక్కడి నుంచి తీసుకుంటే సరిపోతాయి, ఎందుకంటే మనం ఏమీ వాడట్లేదు కాబట్టి చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే ఇంకో తోటకూర మనం హార్వెస్ట్ చేసుకుందాం వచ్చింది. ఇక్కడ చూసారండి, నేను ఇలా ఎక్కి చూడాల్సి వస్తుంది, అంత పెద్దవి అయిపోయినాయి అనమాట మొక్కలైతే. ఇదంతా మనకి ఎర్ర తోటకూర అండి. ఇప్పుడు ఎర్ర తోటకూర అంతా కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం, ఓకేనా? సిజర్ ఎక్కడో పెట్టాను, సిజర్తో కాదు ఈసారి, ఎందుకంటే చాలా క్రాప్స్ అయితే తీసానంటే కటింగ్స్ తీసాను, అలా పెరుగుతూనే ఉంది. ఇంకా నేను వేరులతో సహా తీసేస్తున్నాను. ఆకులు కొంచెం లేతకున్నవన్నీ నేను పప్పులోకి వేసుకొని కొంచెం స్టెమ్ కొంచెం ముదురుతుంది అనమాట, అడుగు బాగు. అవైతే పులుసు పెట్టుకుందాం అని చెప్పి మైండ్లో చాలా ఫిక్స్ అయిపోయానండి. కట్ చేసేద్దాం, అదే హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే, ఇగోండి పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా నేను తీసేస్తాను. ఎంత పొడవైనయో చూడండి, మెరూన్ కలర్ అంటే రెడ్ కలర్ తోటకూర. ఓకే, మిగతా కూడా తీసుకుందాం. కొన్ని కొమ్మలు తెగిపోతున్నాయి, చూసారా? భలే ఉంది కదా, ఎంత ఉందో చూడండి ఆకుకూర. మిగతాది కూడా మరి కోసుకుందాం రండి. అండ్ ఇది చూస్తున్నారండి, ఇక్కడ వచ్చేసి పీకాక్ తోటకూర అనమాట. పీకాక్ తోటకూర ఆకులు కూడా చూడండి ఎంత పెద్దవో, చూస్తున్నారు కదండి ఎంత పెద్ద పెద్దవి వచ్చినాయో. ఈ తోటకూర అయితే మరి జంబో తోటకూర అనొచ్చు. ఒక ఆకు కోసి చూపిస్తాను మీకు.
ఇదిగోండి తోటకూర, జంబో తోటకూర. ఇవైతే ఆవులు భలే తింటాయి. ఆవుల కోసం అయితే కిందని తోటకూర పెంచేదాన్ని ఎక్కువే. ఇప్పుడు మరి గార్డెన్ అంతా మట్టితో నిండిపోయింది కాబట్టి ఇంక మనం కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయాలి మట్టి కప్పినంత వరకు. అండ్ ఈ పీకాక్ తోటకూర వచ్చేసి నేను ఓన్లీ కాడలే కోస్తున్నానండి. ఓకేనా, ఇదిగోండి ఇలా కాడలు కోసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి విత్తనాలకైతే ఉంచుకోవాలి, లేతగా ఉన్నాయి కాబట్టి కాడలు కోస్తున్నాను. ఇంకొక క్రాప్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఒక బొకేలా ఉంది కదా. అండ్ ఇంకో రకం తోటకూర కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి గ్రీను రెడ్ కలిపిన తోటకూర అనమాట. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఆకుల్లోనే గ్రీను రెడ్ కలిపిన తోటకూర. ఇక్కడ రెడ్ గ్రీను వెరైటీ చూస్తున్నారు కదండి, అంటే రెడ్ కలర్ గ్రీన్ కలర్ కలిపిన తోటకూర అనమాట. ఇది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. అయితే ఇవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. అయితే మనం కొన్ని కటింగ్స్ తీసుకుందామండి దీంట్లో నుంచి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మడంతా నేను కొంచెం ఆకుకూరలు అనేది వేసుకున్నాను. ఆకుకూరలు డైలీ మరి వాడతాం కదా, సో అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను. సరేనా, ఇదిగోండి మీకు ఒక కొత్త రకం చామంతి చూపిస్తాను. భలే పూస్తున్నాయండి ఫ్లవర్స్ అయితే, చాలా బాగున్నాయి. అండ్ మొగ్గలు కూడా ఇలా ఉన్నాయన్నమాట డిఫరెంట్గా. మీకు షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి షేర్ చేస్తాను. అసలు చామంతిలోని ఇలా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. నర్సరీకి వెళ్ళాను అనమాట మొన్న. ఏవో కొన్ని మొక్కలు కొంతమందికి గిఫ్ట్ ఇద్దామని చెప్పి కొనడానికి వెళ్తే అక్కడ నాకు కనిపించింది. సో వెంటనే ఇంక నేనైతే కొనేసాను. నచ్చిన మొక్క ఎక్కడైనా ఉంటే వెంటనే ఇంకా ఆగనండి, కొంటాను. ఆ కలర్ అయితే మరి నెక్స్ట్ ఇయర్కి మనం దాచుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉంటే జినియాలండి, మంచి కలర్ జీనియాస్ అనమాట, భలే ఉంటాయి. ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి కరెక్ట్గా చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందా? లైట్ షేడ్లో ఉన్నాయండి, మెరూన్కి మనకి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆకులు కూడా చూసారా, గ్రీన్ రెడ్, వెనకాతలు రెడ్గా ఉన్నాయి, పైన వచ్చేసి గ్రీన్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇవైతే ఇంకా చిన్న చిన్న మొక్కలు కాబట్టి నేను కొంచెం కట్ చేస్తున్నాను. లేకపోతే పెద్దవి అయితే మటుకు నేను మొత్తం వేరుతో సహా తీసేస్తాను. ఇక్కడ ఆకుకూర దగ్గర మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, రెడ్ తోటకూరకి అలాగే గ్రీను రెడ్ కలిపిన తోటకూరకి డిఫరెన్స్ కనిపిస్తుంది, అవునా? మధ్య మధ్యలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెతుక్కుంటూ మనం హార్వెస్ట్ చేసుకోవాలి. బాగుంది కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి రెగ్యులర్ తోటకూరలు. మనకి ఎప్పటికప్పుడు నిత్యం ఒక్కసారి విత్తనం వేసుకుంటే సరిపోద్ది, అలాగలాగలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది రెగ్యులర్గా మనం వాడుకునే తోటకూర అండి. ఇది చూసారా ఎంత ఆకుకూర కోసుకున్నానో మన మీద తోటలో. అండ్ ఫ్రెష్గా ఉన్న ఈ ఆకుకూర చూస్తుంటే ఎంత ముచ్చట అనిపిస్తుందో కదా. మిగతా కూడా ఉన్నాయి, కోసుకుందాం రండి. అయితే ఆకుకూరలు కోస్తున్నప్పుడు ఆకుకూరలు అయితే వడిలిపోతున్నాయి కదండి, అందుకే ఈ ఐడియా చేశాను. ఇంట్లో ఉన్న డబ్బాలు ఉంటాయి కదా, అవి చక్కగా వాటర్ ఫిల్ చేసి ఆకుకూరలు కోసినవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ టేబుల్ మీద పెట్టాను. చూడటానికి బాగుంటుంది, మనకి వడలకండా కూడా ఉంటాయి కదా. ఎంత ఆర్గనైజ్డ్గా సర్దుకుంటే అంత బాగుంటుంది కదా. ఇలా సర్దుకున్నాను, ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ తోటకూర అండి, రెండు మిక్స్ అయిన తోటకూర అనమాట. అండ్ ఈ పక్కది వచ్చేసి ఫుల్లీ వైట్ తోటకూర. బాగుంది కదా, వైట్ స్టెమ్స్తో తోటకూర అనేది. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ ఆ పక్కనే ఉన్నది పింక్ తోటకూర అండి. ఎన్ని తోటకూరలు పండిస్తున్నామో చూస్తున్నారా మన మిద్దె తోటలోని. అండ్ ఇవి వచ్చేసి నెమలి తోటకూర అండి. చక్కగా నెమలి కనుల్లా ఎంత బాగున్నాయో. నెమలి పించాలు ఉంటాయి కదా, మంచిగా డిజైన్ చేసి చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మన పుస్తకాల్లో పెట్టుకునేవాళ్ళం. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? గుర్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ తోటకూర, రెడ్ కలర్ తోటకూర అంటారు. అలాగే దీని కాడ కూడా ఫుల్ పైనుంచి కింద వరకు ఒకటే కలర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్గా మనం యూజ్ చేసుకున్న తోటకూర అండి. ఇంకా మనకి తోటకూరలోని చాలా రకాలు ఉన్నాయి. చిలక తోటకూర, పాల తోటకూర,
ఇంకా అలాగే మనకి పెరుగు తోటకూర, ఆరెంజ్ కలర్లో ఉన్న తోటకూర, రకరకాలుగా చెప్పుకుంటే తోటకూరలోనే చాలా రకాలు ఉన్నాయి. అలాగే మీ ఎవరికైనా ఇంకా తోటకూర పేర్లు తెలిస్తే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా ఎంతో కొంత తెలుసుకోవాలి కదా. సో ఈ తోటకూరలు ఇలా చూస్తూ ఉంటే ఎంత బాగుంది కదండి, ఒక మంచి బొకేస్ లాగా. ఎవరైనా వచ్చినా సరే మనం వెంటనే తెంపి కట్టిస్తే చాలా ఆనందపడిపోతున్నారు. వచ్చిన వారందరూ కూడా ఏదో ఒకటి పట్టుకెళ్తున్నారనమాట మన గార్డెన్కి వచ్చి. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే మనం పెంచినది అలా పక్క వాళ్ళకి పంచుతూ ఉంటే అందులో ఉన్న మజా అనేది డిఫరెంట్ అనమాట. అండ్ వెలకట్టలేమండి, మనం ఏది డబ్బులు ఇచ్చినా ఏమన్నా ఇచ్చినా సరే అది వెలకట్టలేం. అలాగే మనం ఇలాగే ఆర్గానిక్గా పండించుకున్న ఈ పంటను ఎవరైనా వచ్చినప్పుడు ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తే వారు కూడా చాలా ఆనందపడిపోతున్నారు. ఒక పండువని, కాయవని, అలాగే కొన్ని పువ్వులు అవనియండి వస్తే మటుకు ఎవరికైనా చేత్తో తెంపేస్తే సంబరపడిపోతున్నారనమాట. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఖచ్చితంగా మేము కూడా ఇలా పెంచాలి, వచ్చిన వారికి ఇలాగ మనం పంచాలని ఒక థాట్ ఉంది చూడండి, అది డిఫరెంట్ అనమాట. సో అందుకోసమే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. పెంచండి, పంచండి, ఓకేనా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచిగా కామెంట్స్ పెట్టండి. ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించి ఇంతవరకు తీసుకొస్తున్న వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటూ ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. మరి ఉంటానండి, ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫోన్ వచ్చిందా? ఓకే, మాట్లాడతాను. సో మరి వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా. సమస్తలోక సుఖినో భవంతు.